ఓం నమః శివాయ. రచనరావుకి స్వాగతం. ఈ లీల సుమారు 300 సంవత్సరాల క్రితం కర్ణాటకలో జరిగినది. కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడుండేవాడు. అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది. ఆమె కాశీకి వెళ్లి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది. తను తన కొడుకుతో, దయచేసి నన్ను కాశీకి తీసుకువెళ్ళు. నాకు వయసు పైబడుతోంది. నేను అక్కడికి వెళ్లి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది. ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేదీ అడగలేదు. కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలుపెడతాడు. ముసలావిడ కావడంతో ఆమెకు సుస్థి చేస్తుంది. కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకుని నడవటం మొదలుపెడతాడు. కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికున్న ఒకే ఒక్క మార్గం ఇదొక్కటే. శివ, ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు. నా తల్లి నన్నడిగిన ఒకే ఒక కోరిక ఇది. దీన్ని నెరవేర్చనివ్వు. నేను తనని కాశీకి తీసుకువెళ్లాలనుకుంటున్నాను. మేమక్కడికొస్తున్నది నీకోసమే కదా. దయచేసి నాకు బలాన్ని, శక్తిని ఇవ్వు అని వేడుకుంటాడు. అలా నడుస్తూ ఉండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది. ఆ పొగమంచులో నుండి ఓ ఒంటెద్దు బండి వస్తూ కనిపిస్తుంది. కాని ఒంటెద్దు బళ్లను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు. అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండిని మాత్రమే వాడతారు. కాని మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము. ఎద్దుల బండి దగ్గరకు వస్తుంటుంది. కాని పొగమంచు వల్ల, ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండడం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు. అప్పుడు ఈ భక్తుడు, మా అమ్మకి బాగోలేదు. ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు. అతను సరే అని తల ఊపుతాడు. ఇద్దరూ బండి ఎక్కుతారు. బండి ముందుకు వెళ్లడం ప్రారంభిస్తుంది. కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్లడం గమనిస్తాడు. అప్పుడతను కిందకు చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు. అవి ఆగిపోయి ఉంటాయి. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను ఎద్దువైపు చూస్తాడు. ఆ ఎద్దు కూర్చుని ఉంటుంది. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను నడిపే అతని వైపు చూస్తాడు. కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి. లోపల మనిషి ఉండడు. తన తల్లి వైపు చూస్తాడు. తన తల్లి, మూర్ఖుడా, మనం ఆయన వద్దకు చేరేశాం. ఇక ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే ఆ చోటు. ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది. ఆ ఎద్దుల బండి, ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు. ఇక అతను గ్రామానికి తిరిగి వస్తాడు. అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు. తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళుండడు. తనని మార్గం మధ్యలో ఎక్కడో వదిలేసుంటాడు అనుకుంటారు. వాళ్లతన్ని, నీ తల్లిని నువ్వెక్కడ వదిలేశావు అని అడుగుతారు. అతను, లేదు, మేం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు. వాళ్ళిదంతా నీ చెత్తవాగుడు ఆపు అంటారు. అప్పుడతను, మీరేమనుకుంటున్నారు అనేది నాకనవసరం. ఆయన మాకోసం వచ్చారు. నా జీవితం వెలిగిపోతుంది. నా మనస్సాక్షికి ఇది తెలుసు. మీకది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు. అప్పుడు వాళ్ళు, అయితే మాకు ఆయన నిజంగా నీకోసం వచ్చాడు అనడానికి, నిజంగా నువ్వు ఆయనను చూశావనడానికి మాకు ఏదో ఒక రుజువు చూపించు అంటారు. అతను, అదంతా నాకు తెలియదు. ఎందుకంటే నేనాయనను చూడలేదు. నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను. లోపల ముఖం కనబడలేదు. అక్కడ ఏమీ లేదు అంటాడు. అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు. వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు. వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు. చూశారా, ఒక ముసలి భక్తురాలి భక్తికి, ప్రేమకి పొంగిపోయిన ఆ భోళాశంకరుడు మార్గమధ్యంలో ఆయనే ఎద్దులా, బండిలా, సేవకుడిలా వచ్చి ఆమెను స్వర్గానికి తీసుకువెళ్ళాడు. ఇదే కదా శివమహత్యమంటే. శ్రీమాత్రే నమః.
అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.